హలో అమ్మా. ఏం చేస్తున్నారే? ఏం లేదమ్మా, ఇప్పుడే స్నానం చేసాం. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, మొదలెట్టారా లేదా? చదువుకున్నాం, ఇప్పుడు దాకా చదివాం. వంశు చదువుతుందా? వంశు కూడా చదువుతుంది. ఎక్కడ? ఇప్పుడే కెమెరాలో చూసాను నేను, అది కింద కూర్చొని దాని ఫోన్ చూసుకుంటుంది. అవునా, బ్రేక్ తీసుకుందేమమ్మా, నేను చెప్తాలే, వెళ్తున్నా. చదువుకోండి, నేను వచ్చే లోపల మొత్తం అవ్వాలి మీ పోర్షన్ అంతా. సరే అమ్మా, ఓకే. అరే వంశు, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మ ఇప్పుడే కాల్ చేసి అడిగింది చదువుకుంటున్నారా అని. నేను ఇప్పుడే కెమెరాలో చూసింది నువ్వు చదవట్లేదు అని. నేను బ్రేక్ తీసుకున్నావు అని చెప్పాను ఇప్పటికి. అమ్మకు నేను చదవట్లేదని తెలిసిపోయింది పొద్దు నుంచి. చూసింది మొత్తం. సో ఇప్పుడు తను కెమెరాలో చూస్తుందా? అవును చూస్తుంది. మనం చదువుకోవాలి, పద తొందరగా. చలో. సరే వంశు, తొందర బుక్స్ తెచ్చుకో. వచ్చేసా. సరే, ఎక్కడ చదువుకుందాం చెప్పు. నా రూమ్లో. నీ రూమ్ వద్దు, మళ్ళీ ఎవరో ఒకళ్ళు వస్తారు, కిందకి రావాలి. అవి రూమ్లో చదువుకుందాం బెస్ట్. అవి రూమ్లోనా? అక్కడ చూడు, ఆ మహాతల్లి స్వరూప ఇంకా ఇక్కడే ఉంది. వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. కుక్కర్ సౌండ్ చేస్తుంది, లేకపోతే మిక్సీ డ్రర్ అని సౌండ్ చేస్తుంది, లేకపోతే ఇంట్లో ఉన్న కోపం అంతా తెచ్చి ఇక్కడ బాసాలన్నీ కింద పడేసి సౌండ్ చేస్తుంది. ఏంది వంశు నన్ను ఏదో అంటున్నావు? వచ్చేసాడు రాడు. మా అత్తగారు నేను ఏమనలే, నేను వెళ్ళి చదువుకుంటా, నువ్వు వెళ్ళి వండుకో. బాయ్. పైన కూర్చోనా కింద కూర్చోనా? సర్లే పైన కూర్చుంటా, ఇంకా మెత్తగా ఉంటుంది. ఇక్కడ అస్సలు బ్యాక్ సపోర్ట్ రావట్లే. సర్లే కింద కూర్చుంటా. ఎక్కడో అక్కడ కూర్చో వంశు, అసలు ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు. ఇంకా ఫస్ట్ చాప్టర్ కూడా స్టార్ట్ చేయలే మనం. కూర్చుంటున్నా. వంశు, చూసుకున్నావు పోర్షన్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? నాకు 10 చాప్టర్స్ ఉన్నాయి. అవును, నీకెంత ఉన్నాయి? నాకు 5 or 6 ఉన్నాయిలే. అంతేనా? సరే, ఇప్పుడు మనం సీరియస్గా చదువుకోవాలి. ఫుల్ ఒక చాప్టర్ అయ్యేదాకా బ్రేక్ లేదు. సరే, అవును సీరియస్గా. ఫస్ట్ చాప్టర్ ఇది, సెకండ్ చాప్టర్ ఓకే. ఇదేంటి థర్డ్ చాప్టర్? ఇది అసలు ఉందా నాకు? వావ్, మీకు ఏ చాప్టర్ ఉందా కూడా తెలీదా? అదే నేను చేసి ఉంటాలే, గుర్తులేదు, అంతేం కాదు. అరే ఇదంతా వచ్చు నాకు. అన్నీ వచ్చు నాకు, ఈ 2 వచ్చు. కానీ నా మెడ నొప్పి వేస్తుంది, ఇలా పట్టుకొని చదువుతా. ఓ మేడం, ఏమైంది? స్టార్ట్ చేసి గంట కూడా అవ్వాలి, అప్పుడే తూలిపోతున్నావు. అవును, టైం ఎంత? నిద్ర వస్తుంది. 11 అయింది ఇంకా. 11 ఏమో, బుక్స్ ఓపెన్ చేయగానే నిద్ర వస్తుంది. అవునవును, వస్తాయి, అన్నీ వస్తాయి. బుక్స్ ఓపెన్గానే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి మనకు. సరే ఓకే, చదువుతున్నా. ఉండు ఒక్క నిమిషం, నేను నా ఫేస్ కడుక్కొని వస్తా. తొందరరా. వస్తున్నా. అమ్మా, ఇప్పుడు ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు చూడు, నా మైండ్ మొత్తం షార్ప్ అయింది. ఇప్పుడు చూడు నేను ఎలా చదువుతాను. రెడీ. వంశు, ఏం చేస్తున్నావు? నేనా? అదే ఇన్స్టాలో ఫోటో పెట్టడానికి తీస్తున్నా. అదే మా ఫ్రెండ్స్ అందరు చూస్తారు కదా నేను చదువుకుంటున్నానని. అమ్మ చూసింది అనుకో, ఒక్కటి ఇస్తుంది. అరే నువ్వు ఎప్పుడు అన్నిటికి భయపడుతూనే ఉంటావా? అప్పుడప్పుడు కొన్ని చేయాలి, సరే తిడుతుంది, అంతే కదా. అరే ఏంటి వంశు, అదేం చదవటం? ఇప్పుడు నేను ఎలా చదువుతున్నానో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? అరే ఫ్లోలో చదువుతున్నా, ఆపుతావేంటి? మళ్ళీ మంచిగా రాదు నాకు మార్క్స్ నీ వల్లనే. సరే చదువుకో ఏదో ఒకలా. అరే నా కడుపులో ఏదో అవుతున్నట్టుంది, ఎందుకో ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. అబ్బో, ఏంటి ఇప్పుడేంటి మళ్ళీ?
నాకు ఆకలేస్తుంది ఏమంత కదా. చదివేటప్పుడే అన్ని గుర్తొస్తాయి నీకు. అరే ఎంత లేట్ అయింది, లంచ్ తినలే మనం, ఇంకా ఆకలేస్తుంది. సరే నేను ఏదో ఒకటి పట్టుకొస్తా, లేదు దొరికితే అది. పిజ్జా చేసుకుందామా? ఇప్పుడు మనం ఏం హాలిడేలో లేము పిజ్జా చేసుకోవటానికి. చిప్స్ గిప్స్ ఏదో ఒకటి పట్టుకొస్తావు. సరే. A few minutes later. ఓ తెచ్చావా? అసలు కడుపు ఖాళీ ఉంటే బుర్రలో ఏం ఎక్కట్లే. ఇప్పుడు నేను తిండి ఇవ్వకపోతే నాకు తెలిసి చంపేస్తావు నన్ను. నీకా? నేను నా కోసం అడిగా. నాకు ఆకలిస్తుంది ఇంత కష్టపడి చదివి. నా పేరు చెప్పి నువ్వు కూడా తింటున్నావు. ఎన్ని రోజులైంది మనం చాకోపాయ్ తిన అసలు కదా. మొన్న నేను షాప్లో తెచ్చినప్పుడు నీకు తెలుసా కొత్త ఫ్లేవర్స్ కూడా వచ్చాయి చాకోపాయలో. అవునా? నాకు ఒక్కటి ఇష్టం, అదే ఒక పింక్ ఫీలింగ్ ఉంటుంది స్ట్రాబెర్రీది. అదే అది బాగుంటుంది అసలు. ఎన్ని రోజులు అయిందో తిని. అవును లంచ్ అండి కదా. ఏమో బెండకాయ వండుతున్నట్టుంది. బెండకాయనా? ఇవాళ ఏం ఇంట్రెస్టింగ్ లేదు. అవును ఫ్రైడే మీకు హాఫ్ డే కదా. అవును ఒక పని చేద్దాం, అమ్మని ఎక్కడికైనా తీసుకెళ్ళమందాం. అరే మర్చిపోయా, ఫ్రైడే 19th నేషనల్ వాఫిల్ డే అంట. మొన్ననే రీల్ చూసాను. ఆ రోజు 100 రూపీస్కి ఏదైనా వాఫిల్ ఇస్తారంట. నేనైతే 10 వాఫల్స్ ఆర్డర్ చేసుకుంటా. అవును అప్పుడు ఒక్కటి ఇస్తుంది అమ్మ, కానీ ఆ రోజు వెళ్ళాలి. ఆ రోజు అన్ని ఫ్లేవర్స్ అదే ఆఫర్ ఉంది. అయితే నేను ఏ ఫ్లేవర్ తీసుకుంటా? నాకైతే కిక్కీ అని ఒరియో కావాలి, లేకపోతే రెడ్ వెల్వెట్, రెండు కావాలి. నేనైతే 3 తీసుకుంటా, నేను ఒక్కటి పిక్ చేసుకోలేను. అయితే నాకు 3 కావాలి. సరే ఆ రోజు చూద్దాం. ఓకే సరే ఇంకా తిందాం, అయిపోయింది కదా వంశు. చలో ఫాస్ట్ స్టార్ట్ చేయి. సరే. అవును ఈ క్లోజ్ రూమ్లో చదివి ఎక్కట్లే బుర్రకి. బయటికి వెళ్దామా? ఫ్రెష్ ఎయిర్లో చదవచ్చు. సరే పది, ఏదో ఒకటి తొందరగా అయితే చదవాలి, టైం అవుతుంది. ఓకే. ఏ ఉయ్యాలైతే నాది. సర్లే కూర్చో, ఏదో ఒకటి. ఓ మీరు ఇక్కడ ఉన్నారా? నాకు బోర్ కొడుతున్నతో ఆడతారా? ఇప్పుడు వద్దు, అవి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదువుకోవాలి. ఆల్రెడీ లేట్ అయిపోతుంది. నువ్వు ఎవరో ఒకరితో ఆడుకో, లేదా టీవీ చూసుకోపో. మీ ఇద్దరైతే ఈ గోలలోనే ఉంటారు ఎప్పుడు. నేను వెళ్తున్నా. ఈ చెట్లు ఎంత బాగున్నాయి, మొత్తం డెకరేషన్ ఎంత ప్రిటీగా ఉంది. వాన ఇది. ఓ మేడం, నువ్వు ఇక్కడికి వచ్చింది చదవటానికి, చెట్లు పుట్లలు చూస్తాను కాదు. అవును. సరే లంచ్ తిందామా? 1 o'clock అయిపోయింది. సరే ఇంకా 5 minutes ఏం చదువుతాంలే, పద తిందాం. కానీ తిని వచ్చిన తర్వాత సీరియస్గా చదవాలి. అవును సిన్సియర్గా చదవాలి. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు.